ఈరోజు ఒక వెయిట్ లాస్ రెసిపీ ఒకటి చూద్దాము. బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి, డిన్నర్‌కి కూడా ఇది పనికొస్తుంది. అస్సలు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు హిందూ ఫ్యామిలీ హోమ్ రెసిపీస్. స్టవ్ వెలిగించి కడాయిలో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఈ తాలింపు వేయడానికి ముందే ఓ 10 నిమిషాల ముందు బ్రౌన్ అటుకులు తీసుకొని ఇలా నానబెట్టి ఉంచాను. ఒక 10 నిమిషాలు నానబెట్టాక బాగా కడిగి వడకట్టుకోవాలి. ఈ బ్రౌన్ అటుకులు వెయిట్ లాస్‌కి చాలా యూజ్ అవుతుంది. పోపు వేయక ముందే ఇలా చేసి ఉంచుకోవాలి. ఇలా పోపు దోరగా వేగిన తర్వాత ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్టు, పసుపు, ఇంగువ కూడా వేసి బాగా కలుపుకోవాలి. పోపులోని కాస్త ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు రోజుల్లో అయితే నిమ్మకాయ పిండేస్తాము. ఇప్పుడు మామిడికాయలు మనకి దొరుకుతున్నాయి కాబట్టి, ఇప్పుడు మామిడికాయ తురుము వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సీజనల్ బ్రేక్‌ఫాస్ట్ చేసినట్టుగా కూడా ఉంటుంది. సో, మామిడికాయ ఈ రకంగా సన్నగా తరిగి ఈ అటుకుల్లో వేసుకోవాలి. చూడండి మనం బాగా వేయించాం కదా! ఈ అటుకులు. సో, ఇదైతే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మామిడి తురుము వేసేసి దాని మీద రోస్ట్ చేసినటువంటి పీనట్స్ వేసుకోవాలి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బావుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాస్త పుల్లగా కావాలి అనుకునే వాళ్ళు మామిడి తురుము కాస్త ఎక్కువ వేసుకోండి. లేదు అంటే నిమ్మకాయ పిండుకోండి. పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఈ అటుకుల మామిడికాయ తురుము పులిహోర అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి వెయిట్ లాస్ రెసిపీ అని చెప్పాలి. మనం బ్రేక్‌ఫాస్ట్‌కి అలాగే లంచ్ బాక్సెస్‌కి, లంచ్‌లోకి, డిన్నర్‌కి కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా లేట్‌గా అరిగి మనకు వెయిట్ లాస్‌కి యూజ్ అవుతుంది. నేను ఇంతకు ముందే చాలా రకాల పులిహోర రెసిపీస్ చేశాను. అది డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. ఒకసారి అవి కూడా ట్రై చేయండి. ఇంకెందుకు లేటు ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి.